ఓవరాల్గా కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటే పాత కక్షలతోటి, కార్పణ్యాలతోటి. మనకి రాజ్యం అధికారం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లు ఇచ్చారు, మనం ప్రభుత్వాన్ని పరిపాలించాలి, మనం పరిపాలించి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే ఆలోచన లేకుండా అలనాడు ద్రౌపది నన్ను చూసి నవ్విందని ఒక ఆయన, నాకేమో కళ్ళు లేవు నేనేమి చూడలేనని ఇంకో ఆయన, నువ్వే చూడలేనప్పుడు నేనేం చేస్తానని ఇంకో ఆయన. అరే మీరందరూ చూడలేనప్పుడు మేము ఇక్కడ ఉపయోగం ఉండి మాకేముంది, భీష్ముడిగా లేకపోతే ద్రోణాచార్యుడిగా మాకు ఎంత విలువిద్యలున్నా మేము ఏం చేయగలిగింది ఉందండి, మీరు ఏమన్నా చెప్తే మేము చేసేవాళ్ళమే. కానీ మంత్రులు ఓవరాల్గా ఈ ప్రభుత్వం కౌరవ సామ్రాజ్యంగా అంతరించిపోవటానికి సిద్ధంగా ఉంది. కౌరవ సామ్రాజ్యంగా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ఎవ్వరూ అంతం చేయరండి. ఈ కౌరవ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి ఎవరు ఉపక్రమించే అవసరం లేదు. ఎందుకు అంటే కౌరవ సామ్రాజ్యాన్ని అంతరించుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌరవులవే మీ ప్రభుత్వాన్ని కూలదోచుకుంటున్నారు. ఎవడైనా చర్చికి వెళ్ళాడా బైబిల్ పట్టుకొని, మీ రిజర్వేషన్లు పోతే మర్యాదగా అటు నుంచి ఇటు తిరిగి రామాలయం వెళ్ళండి, అటు నుంచి ఇటు తిరిగి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి అని రఘురామకృష్ణరాజు అయిపోయా గాన్. 27% ఒక్క షాట్ తోటి ఓట్లు మొత్తం గల్లంతు. చూడండి, మీరు నేను అతిశయోక్తి చెప్తున్నానని మీరు అనుకుంటే ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది కొద్దిగా తెలుగుదేశం పార్టీ నాయకులు నాతో మాట్లాడుతూ ఉంటారు. పిచ్చాపార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా నేను షేర్ చేసుకోను, కానీ ఓవరాల్ అభిప్రాయం వీడు ఎక్కడ తగిలాడండి బాబు మాకు మా కొంపలు ముంచడానికి, వాడి వ్యక్తిగతమైన విషయాలు చూసుకోకుండా మాకు ఎసరు పెడతాడు ఏందండి. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో 70,000 మంది క్రిస్టియన్లు ఉన్నారు, 60,000 మంది క్రిస్టియన్లు ఉన్నారు. వీడు యేసు ప్రభుని పట్టుకొని, జీసస్ని పట్టుకొని, జీసస్కి ముళ్ళ కంచికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. లేకపోతే ఆకు వీళ్ళు మేము కొట్టలేదంటే ఎవడు కొట్టాడు, యేసు నామమున యేసు వచ్చి కొట్టాడా అని వెటకారంగా, తుస్కారంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మీకు శాపాలుగా తగులుతాయి. రఘురామకృష్ణరాజు గారు ఎవరు ఏం చేయాల్సిన అవసరం లే. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే అంత హ్యాపీగా మీరు కూటమి ప్రభుత్వానికి బొక్క పడుస్తూ ఉంటారు. ఓట్ల బొక్కని ఆ కుండకి బొక్క పెడతామని వరుసన రోజుకి ఒక బొక్క పెడుతున్నారు. పుట్టుకమని ఏదో రోజు పగిలిపోద్ది ఆ కుండ, నాకు తెలుసు. ఆ రోజు కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. నిరంతరం మేము ప్రజలను చైతన్యపరిచేదానికి మీరు చేసే వెధవ పనులు మీరు చేస్తూనే ఉంటారు. ఆ పనులు ఇదిగో ఇలా చేస్తున్నారు అని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం మేము తీసుకెళ్తాం. ఎందుకు అంటే మీరు మీడియా చేతిలో పెట్టుకున్నారు, వ్యవస్థలను చేతిలో పెట్టుకున్నారు, కోర్టులు మీ చేతిలో ఉన్నాయి, పోలీసుల చేతిలో మీ చేతిలో ఉన్నాయి, న్యాయమూర్తులు మీ చేతుల్లో ఉన్నారు. మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. దురదృష్టకరమైనటువంటి విషయం. నేను ఈ మాట అనకూడదు, కానీ తప్పదు, అనాల్సి వస్తుంది. బికాజ్ ఎఫ్ఐఆర్ చూడగానే అసలు ఎఫ్ఐఆర్ ఎట్టు కడతారు, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ కడతారా? ముఖ్యమంత్రి ఏమన్నా ప్రధానమంత్రి కంటేనో రాష్ట్రపతి కంటే గొప్పోడా? రాష్ట్రపతుల మీద ప్రధానమంత్రుల మీద ఎఫ్ఐఆర్ కడుతుంటే రైటో రాంగ్ అయితే కొట్టే. హూ ఆర్ యూ టు ఎయిడ్ ఏ కామెంట్ ఆన్ బెంచ్? సో ఇది ఒక వ్యవస్థ మొత్తాన్ని, ఔన్నత్యాన్ని దారితీస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా, నేను ఒక్క మేనిఫెస్టోలో ఒక్కదాని దగ్గర ఆగిపోయా. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం ఇస్తున్నారో లేదో నాకైతే తెలీదు. 12,000 13,000 ఇస్తున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు సహకారం చేస్తుంటే మిగతా 6,000 రూపాయలు వీళ్ళు వేసి ఇస్తున్నారు. దీనికి అచ్చెన్నాయుడు చెప్తాడు, అద్భుతంగా సూపర్ 6 అమలవుతుంది. ప్రజలు తప్పు చేశారు అధ్యక్ష. ప్రజలు ఎందుకు తప్పు చేస్తారు అధ్యక్ష? మీరు చేసే యదవ పనులు, మీరు చేసే దుర్మార్గ పనులు, మీరు చేసే దగాకోరు పనులు, మీరు చేసే చీటింగ్ పనులు చూసే ప్రభుత్వం ప్రజలు 23 సీట్లు ఇచ్చారు. మీరు అది మర్చిపోతే ఎట్లా? అంటే మీరు మాత్రం శుద్ధపొసులా, మీరు మాత్రం గొప్పోళ్ళ, మీరు మాత్రం పరిపాలన దక్షులా, మీరు మాత్రం ఆటలు పాటలు సరదాలు సంతోషాలు మీరు చేసుకొని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసి, రాష్ట్ర ప్రజలు వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి మీరు సావండి, తినండి, సావండి, మాకు మాత్రం పన్నులు కట్టండి అని బ్రిటిష్ పరిపాలకులాగా శ్రమను దోచుకుంటున్నటువంటి మీరు మాత్రం పరిపాలన దక్షులా. ఎట్లా సార్ ఇది? ఎవరిని సార్ మీరు తప్పు పడతారు? ఎవరిని తప్పు పడతారు? మావిగా నచ్చదు. రాష్ట్రంలో ఎక్కడ కంపెనీలు వచ్చినా సగం దోచుకోవటం, భూములు ఇచ్చేసేయటం, అప్పులు తీసుకురావటం, అప్పులకి లెక్కలు చెప్పకపోవటం, ఎవడన్నా ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టడం, హౌస్ అరెస్టులు చేయటం. ప్రజలు
మీకు 164 సీట్లు నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని, మీకు 164 సీట్లు ఇచ్చినందుకు ఇదిగో మేము చేసినటువంటి మంచి పని ఇది ఒక్కటి అని మీరు చెప్పండి. ఈ ఒక్కటి మంచి పని, ఇదిగో మేము 164 సీట్లు ఇచ్చినందుకు మేము ఇదిగో ఈ విధంగా చేసామండి, ఒక్క పని చెప్పండి. మీ వల్ల రాష్ట్రానికి జరిగిన ఒక్క మంచి చెప్పమని అడుగుతున్నా నేను. అసలు మేనిఫెస్టోలో అండి నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి మాట అబద్ధమే. ఎంత అబద్ధం అంటే అసలు ఇలాంటి ప్రభుత్వాలు కళ్ళార్పకుండా నిజంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ అంటే ఒకసారి ముఖ్యమంత్రి గారి తెలివితేటలు మనం తెలుసుకోవాలి అంటే, ముఖ్యమంత్రి గారి తెలివితేటలు ఏదంటే నాకు ఇది ఒక డ్రీము. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక రికార్డు కూడా రావాలి, ఆయన అర్హుడు అని కోరుకుంటున్నా. ఏంటి అంటే ఆ రికార్డు నాకు ఒక కళ ఉంది, ఒకవేళ ఆ కళ నెరవేరుద్దో లేదో నాకు తెలియదు, ఇది హైపోథెటికల్ కళ ఇదంతా. దీన్ని వరుసనే ముఖ్యమంత్రులందరినీ నుంచోబెట్టి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రి గారు దానికి రెఫరీగా ఉండి ఒక పందెం, ఎవరు కళ్ళార్పకుండా ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడతారని ఒక పందెం కానీ పెడితే నిజంగా నేను చెప్తున్నా 29లో 28 మంది ముఖ్యమంత్రులు టబేల్ మీద పడిపోతారు, కింద మూర్చిపోతారు. ఎందుకు అంటే కళ్ళు ఆర్పకుండా, కళ్ళు అనేది రెప్ప వేయకుండా అనర్గళంగా అబద్ధాలు ఆడగలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన ఆ టాలెంట్ను చూసి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ఘాంతపోతారు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఇంత వరం ఉన్నటువంటి వ్యక్తి దొరికాడా అని అన్ని అబద్ధాలు ఆడటంలో ముఖ్యమంత్రి గారు సిద్ధహస్తం. ఎవరి కోసం అబద్ధాలు ఆడుతున్నారు అంటే మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ఎవడు ఏమైపోయినా పర్లా. అసలు దీంట్లో అన్నిటికంటే ముఖ్యమండి, నేను చాలా చదువుతాను, చాలా చదివే అంత ఓపిక కూడా లేదు నాకు. ఎస్సీ ఎస్టీ సంక్షేమం అని ఒక కాలం పెట్టారండి మేనిఫెస్టో. ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమం అని కాలం పెట్టి దీంట్లో ఏం రాశారు తెలుసా? ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధుల్లో వారి ఖర్చులు వారికే చేస్తామని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వారి ఖర్చులు వారికే చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, సార్ ఇది 2013 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చిందండి, ఈ 2013లో వచ్చిన చట్టం 10 ఏళ్లకి ఎక్స్పైర్ అయిపోయింది, అంటే 2013 నుంచి 23 వరకు ఉంది. 23వ సంవత్సరంలో దీన్ని మరొక 10 సంవత్సరాలు పొడిగిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2023 నుంచి 2033 వరకు ఈ సప్లాన్ నిధుల్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఈ సప్లాన్ నిధి ఏంటి అనేది